హలో, ఎలా ఉన్నారు? నా ప్రెగ్నెన్సీ వీడియోస్‌కైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే నేను రావడం అబ్జర్వ్ చేశాను. సో, నేనైతే ప్రెగ్నెన్సీ వీడియోస్‌నైతే కంటిన్యూ చేస్తాను. బట్ ఏంటంటే మధ్యలో డైలీ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు కూడా టైం ఉండాలి కదా! సో, చిన్నోడున్నాడు, వాడిని మేనేజ్ చేయాలి. అండ్ నేను ఇంటి పనులు మేనేజ్ చేసుకోవాలి. సో, అన్నీ అయితే ఇలా కూర్చుని మాట్లాడి అయితే నేనైతే వ్లాగ్స్‌నైతే కంటిన్యూగా అప్లోడ్ చేయలేను కాబట్టి మధ్య మధ్యలో అవి లైఫ్ స్టైల్‌కి సంబంధించి అండ్ ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ ఇలా అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరైతే ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉండుంటారు. లాస్ట్ టైం అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్నే వైబిలిటీ స్కాన్ అని కూడా అంటారు. సో, అది 7 to 10 వీక్స్ మధ్యలో చేస్తారు. అండ్ దాని గురించి అయితే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ముందు వీడియోలో అయితే మీరు చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్ అండ్ షేర్ మై వీడియోస్. ఓకే. అండ్ ఇప్పుడైతే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే ఎన్టీ స్కాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్టీ స్కాన్ అనేది న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కాన్ అనమాట. ఈ స్కాన్ 3rd మంత్ ఎండింగ్లో అరౌండ్ 13th వీక్ అయితే చేస్తారు. 12-13 వీక్స్లో అయితే చేస్తారు. 13th వీక్ మాత్రం దాటనివ్వరు అనమాట డాక్టర్స్. నేనైతే లాస్ట్ టైం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ 8th వీక్లో అయితే చేశారు కదా, అప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ డాక్టర్ చెకప్కి అయితే వెళ్ళడం జరిగింది. అరౌండ్ 13th వీక్ అయితే ఎన్టీ స్కాన్ అయితే చేస్తారు. అండ్ ఎన్టీ స్కాన్ ఎందుకంటే ఎన్టీ స్కాన్ అనేది బేబీకి ఇక్కడ వాటర్ ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ని మెజర్ చేస్తారనమాట. ఎన్టీ స్కాన్ ఎందుకంటే మెయిన్ పర్పస్ ఆటిజం కానీ నెక్స్ట్ ఎంఆర్ కానీ బేబీస్ ఏమైనా ఉంటే కనుక ఈ స్కాన్ అయితే చిన్న హింట్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఎన్టీ స్కాన్ చేస్తారు. ఈ ఎన్టీ స్కాన్తో పాటు డబల్ మార్కర్ టెస్ట్ అని చెప్పి ఒకటి చేస్తారు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎన్టీ స్కాన్ అయితే నార్మల్గా అందరికీ చేస్తారు, కానీ బేసికల్లీ మేనరికము అలాంటి మ్యాచెస్ ఉన్నవి అయితే ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ అనేది పక్కా చేస్తారు. అండ్ టిఫా స్కాన్తో పాటు క్వార్టర్ మార్కర్ టెస్ట్ అయితే చేస్తారు, అది కూడా నేను టిఫా స్కాన్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా మనకి చేస్తారనమాట. అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ ఏమో బ్లడ్ టెస్ట్, ఎన్టీ స్కాన్ అనేది స్కానింగ్ టెస్ట్. సో, ఎన్టీ స్కాన్లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయనేది నేను ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అల్ట్రాసౌండ్ ఎన్టీ స్కాన్ అనమాట. ఫైండింగ్స్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది లాస్ట్ పీరియడ్ అనేది ఎప్పుడు వచ్చింది అని చెప్పి, అండ్ ఇది జెస్టేషనల్ ఏజ్ అనమాట. లాస్ట్ పీరియడ్ బట్టి బేబీకి ఎంత ఏజ్ ఉండాలి అని చెప్పి 14 వీక్స్ 0 days అయితే ఉంది. అండ్ లాస్ట్ పీరియడ్స్ బట్టి చూస్తే కనుక డ్యూ డేట్ వచ్చేసి 29/11/2023 ఇచ్చారు, అంటే November 29th అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ సీన్ అంటే ఏంటంటే ఒక బేబీ ఉంది లోపల అన్ని. ట్విన్స్ అంటే ట్విన్ అని ఉంటుంది, ట్రిప్లెట్స్ అని ఉంటుంది, అలాగనమాట. సో, ఇక్కడైతే డిఫరెంట్ అయితే ఉన్నాయి ఫైండింగ్స్. డయామీటర్ వచ్చేటప్పటికి 2.0 సెంటీమీటర్స్ ఉంది. 13 వీక్స్ 2 days బేబీస్కి ఉండేంత ఉంది. హెడ్ సర్కంఫరెన్స్ వచ్చేటప్పటికి 2.8 కరస్పాండింగ్ టు 13 వీక్స్ 1 day బేబీకి వచ్చేటప్పటికి ఉంది. ఫీమర్ లెంత్ అయితే వచ్చేటప్పటికి 0.88 సెంటీమీటర్ అయితే ఉంది. 12 week 5 daysకి ఉంది. సిఆర్ఎల్ వచ్చేటప్పటికి 11 weeks 5 days అయితే ఉంది. ఇక్కడ సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్ అనమాట. అది హెడ్ నుంచి వెన్నుముక చివరి భాగం వరకు ఉన్న లెంత్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇది 5.01 సెంటీమీటర్స్ అయితే ఉంది. అది కరస్పాండింగ్ టు 11 weeks 5 days అని ఉంది. ఇక్కడ ఏంటంటే చాలామంది అబ్జర్వ్ చేసి భయపడుతుంటారు, ఇదేంటి ఒకటి 13 weeks 2 days ఉంది, ఒకటి 11 weeks ఉంది, 12 weeks అని ఉంది. ఇదైతే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే స్కానింగ్ చేసే వాళ్ళు కర్సర్ బట్టి ఇది కొంచెం తేడాలు వస్తూ ఉంటాయంట. నేను నా టైంలో డాక్టర్ని అడిగాను. సో, ఇదేం ఇబ్బంది లేదు. మరీ ఏమైనా తేడా ఉంటే డాక్టర్సే మనకి ఏదైనా చెప్తారనమాట. ఇక్కడ జెస్టేషనల్ ఏజ్ వచ్చేటప్పటికి 12 weeks 5 days అయితే ఉంది. ఇది పీరియడ్స్ బట్టి చూస్తే 14 weeks 0 days ఉండాలి, కానీ బేబీ మాత్రం 12 weeks 5 days అయితే ఉంది. అండ్ దీన్ని బట్టి ఈ బేబీ ఉన్న సైజ్ బట్టి నాకు డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 8/12/2023 December 8th అయితే ఇచ్చారనమాట. సో
ఇక్కడ చూడండి, కార్డియాక్ యాక్టివిటీ సీన్ ఇన్ ప్రెజెంట్ స్కాన్ ఏంటంటే హార్ట్ బీట్ అనేది బేబీది కనిపించింది అండ్ 164 BPM అని ఉంది అని చెప్పారనమాట. అండ్ ప్లెజెంటా అనేది పోస్టీరియర్ వాల్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ పోస్టీరియర్ వాల్ అయితే ఉంది. ఈ ప్లెజెంటా గురించి అయితే నేను డిఫరెంట్ వీడియో అయితే మళ్ళీ చేస్తాను. యాంటీరియర్ పోస్టీరియర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట ప్లెజెంటా పొజిషన్స్. అండ్ లైకర్ ఈజ్ అడ్వకేట్ అంటే సరిపోయినంత ఉమ్మ నీరు అయితే ఉన్నది అని చెప్తున్నారనమాట. డుక్టస్ వీనస్ అండ్ నార్మల్ అని చెప్పారు. ఇదేంటంటే బేబీ లివర్ నుంచి బొడ్డు తాడికి వచ్చే వెయిన్స్ అనేసి కూడా నార్మల్గా ఉన్నాయని చెప్పారనమాట. నెక్స్ట్ ఇది చూసారా, న్యూకల్ ట్రాన్స్యులెన్సీ అనమాట. ఇది 1.22 ఉంది. దీనికి సమ్ మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆ మెజర్మెంట్స్ లోపునైతే ఇది ఉండాలి, లేకపోతే బేబీ అనేవారు కొంచెం ఆటిజం కానీ ఎంఆర్ కానీ ఉన్నట్టు డాక్టర్స్ డిక్లేర్ చేసి ఈ సిచ్యువేషన్లో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ని అయితే అబ్జర్వ్ చేసి అబార్ట్ చేయడానికి పంపిస్తుంటారనమాట. నాజిల్ బోన్ ఈజ్ విజువలైజ్డ్ అన్నారు, అంటే బేబీ ఎముక అయితే కనిపించిందంట. అండ్ సర్విక్స్ అపియర్ నార్మల్ అండ్ లెంత్ అయితే ఇక్కడ చెప్పారు 3.5 సెంటీమీటర్స్ అండ్ ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్. సర్విక్స్ అనేది కింద క్లోజ్డ్గా ఉంది అని చెప్తున్నారు. ఇది మదర్కి సంబంధించింది అనమాట. సో కింద యూట్రైన్ ఆర్టరీ షోస్ నార్మల్ కలర్ ఫ్లో, లోపల గర్భసంచి కలర్ ఫ్లో అనేది కూడా చూస్తూ ఉంటారనమాట. అండ్ ఇదైతే యూట్రస్కి సంబంధించిన దాని ఏమంటారు వాల్యూస్ అనమాట. అండ్ లాస్ట్లో ఇంప్రెషన్ అయితే ఇలా ఇచ్చేసారు, ఏ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెంట్ ఆఫ్ 12 weeks 5 days అయితే నాకు లాస్ట్లో డిక్లేర్ చేశారనమాట. అండ్ ఇక్కడైతే అందరూ చెప్తారు కదా ఫీటస్ జెండర్ని అయితే మేము రివీల్ చేయలేదు అని చెప్పి, అండ్ డాక్టర్ సిగ్నేచర్ అయితే ఇచ్చేసారనమాట. సో స్కాన్ ఫైండింగ్స్ని అయితే చూసారు కదా. నేను ఇప్పుడైతే బేబీ ఇమేజెస్ అయితే బుడ్డిగడిది చూపిస్తాను. ఈ స్కాన్కి వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫుల్గా అయితే వాటర్ తాగి ఉండమంటారు, ఎందుకంటే బేబీ ఎక్కడో చిన్నగా ఉంటుంది కదా, సో వాళ్ళకి కనిపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడర్ ఫిల్ అవ్వాలి అంటారు. అండ్ ఏంటంటే ఈ స్కానింగ్లో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే బేబీ పొజిషన్ ఇలా ఉండాలి, సైడ్కి ఉండాలన్నమాట. అప్పుడు ఇక్కడ పర్టికులర్గా న్యూకల్ ట్రాన్స్యులెన్సీ మెజర్మెంట్ అనేది బేబీది తీసుకుంటారనమాట. సో దానికి కొంతమందికి 5 minutesలో అయిపోవచ్చు స్కాన్, కొంతమందికి 1 day పట్టొచ్చు, కొంతమందికి 5 days కూడా పట్టొచ్చు. నాకు అలా మొత్తం కలిపి 2 days అయితే స్కాన్ అయ్యింది. ఒకరోజు ముందు రోజు వెళ్ళాము, పని అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి కూర్చుని చేయించుకుని మళ్ళీ అయితే మేము వచ్చామన్నమాట. దానికి నానా తిప్పలైతే పడ్డాను. అటు తిరగమన్నారు, ఇటు తిరగమన్నారు, కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేయమన్నారు, బేబీ మూవ్ అవుతుంది కొంచెం చూసుకోండి అన్నారు. వెళ్ళి కూలింగ్గా ఉంటుంది కూల్ వాటర్ తాగమన్నారు, నెక్స్ట్ వెళ్ళి హాట్ వాటర్ తాగండి అని చెప్పారు, నెక్స్ట్ వెళ్ళి స్వీట్ తినండి బేబీ మంచిగా మూవ్ అవుతుందని చెప్పారు. ఏంటి ఎక్కడ మూవ్ అవ్వడే, అసలు ఒకే పొజిషన్లో ఉండేవాడు, పైకి చూసేవాడు, అలా చూసేవాడు, ఇలా 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 తిరుగుతూ ఉండేవాడు. చేతులు కాళ్ళు మాత్రము ఇలా 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 చిన్ని చేతులు కాళ్ళు అయితే ఫామ్ అయిపోతాయి అనమాట 3rd month ఎండింగ్కి. ఇలా 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 చేతులు కాళ్ళు మూవ్ చేస్తూ ఉండేవాడు. కానీ ఆ పొజిషన్ తప్పించి మిగతా అన్ని పొజిషన్స్కి తిరిగేవాడు, రివర్స్ తిరిగేవాడు, చప్పట్లు కొట్టేవాడు. డాక్టర్ అయితే అమ్మో నీకు ముందున్నాయమ్మా చుక్కలు, అలా ఇలా లేదు, బేబీ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు, కానీ మనకు కావాల్సిన పొజిషన్ అయితే వాడు రావట్లేదు, నువ్వేం చేస్తావో చూడు ఇంకా అన్నారనమాట. అప్పుడు లాస్ట్గా నాకు ఇష్టమైంది నేను ఎందుకైనా మంచిదని చెప్పి రేగోడెం తెచ్చుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఎప్పుడు 6:30 అయిపోయినట్టుంది, 6:30 అయిపోయింది. ఇంకా డాక్టర్ ఇంకా క్లోజ్ చేసేయాలి, ఇంకా స్కానింగ్ సెంటర్ అప్పటితో స్కానింగ్ టైం అంతా క్లోజ్ అనమాట, అప్పుడు ఇంకా మూసేస్తారు. అయితే ఇంకా చెప్పారు, ఇది ఒక్కసారి నేను లాస్ట్ టైం ట్రై చేస్తాను, లేకపోతే మళ్ళీ రేపు రామ్మా అని చెప్పేశారనమాట డాక్టర్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ కొంచెం చూడండి డాక్టర్ అని చెప్పి నేను ఏం చేశాను, ముందు రేగోడియం పెట్టుకుందాం అనుకుని నేను మర్చిపోయాను యాక్చువల్లీ. అక్కడ నర్స్ ఒక అమ్మాయి రేగోడియం తెచ్చుకుంది అనమాట. అమ్మాయి ఆంధ్ర అమ్మాయి, నేను ఈ ప్రాసెస్ అంతా హైదరాబాద్లో కదా, ఆంధ్ర అమ్మాయి నర్స్ వచ్చి రేగోడియం తింటారా మేడం అంది. ఏమో ఎందుకో తినాలనిపించి ఇవ్వమ్మా అని చెప్పి తినేసాను రేగోడియం డాక్టర్ స్కాన్ చేస్తున్నప్పుడే ఇలా తిన్నాను, వెంటనే చిటికలో కదిలిపోయి బేబీ పొజిషన్కి వచ్చేసింది. ఆగండి ఆగండి అని చెప్పి వెంటనే ఫోటో తీసేసి స్కానింగ్ ఫైండింగ్స్ అంతా తీసేసి వెంటనే ఇచ్చేసారనమాట.
ఇంకా ఆ రోజైతే నేను మొత్తం ఒక నియర్లీ 20 టైమ్స్ అయితే లోపలికెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం. మా హస్బెండ్ ఏమో స్కానింగ్ అయిపోయిందా అని అడగడం. లేదు అవ్వలేదు అని. అప్పటికే 2 డేస్ లీవ్ పెట్టుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే పెట్టాలా అని చెప్పి కంగారు. చాలా, చాలా పేషెన్స్ ఉండాలి ఎన్టీ స్కాన్‌కి. 5 మినిట్స్‌లో అయిపోయినోళ్ళంత అదృష్టవంతులైతే ఇంకొకళ్ళుండరు. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చాలామంది వామిట్ చేసుకుని చాలా దారుణమైన సిచ్యువేషన్‌లో ఉంటారు కదా! ఫుడ్ అది తీసుకుని వెయిట్ చేసి చాలా కష్టపడాలనమాట అక్కడ. అక్కడ ప్రయారిటీ స్కానింగ్ సెంటర్స్‌లో ఎలా ఉంటదంటే, నీరసంగా మనం ఉంటాము ఓకే. బట్ 9థ్ మంత్ వాళ్ళు గూడా ఉంటారు గదా! సో, వాళ్ళకి కూడా స్కాన్ చేయాలి కదా! ప్రయారిటీ అనేది ఫస్ట్ ఎక్కువ మంత్స్ ఉన్న వాళ్ళకిస్తారు. సో, ఆ రోజైతే నియర్లీ 30 టైమ్స్ దాకా అయితే లోపలికెళ్ళి అయితే తిరిగాను. సో, ఎన్టీ స్కాన్‌కెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్ వాటర్ తీసుకెళ్ళండి, ఫుడ్ ఏదైనా తీసుకెళ్ళండి, ఫ్రూట్స్ ఏదైనా తీసుకెళ్ళండి మంచిగా. అండ్ ఇష్టమైనవి తినండి, నచ్చినవి తాగండి. బేబీ అయితే మూవ్ అవుతది. ఇప్పుడు నేను ఎన్టీ స్కాన్‌లో చిన్నోడి ఫోటోస్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకా బేబీ చిన్నగా ఉన్నాడు కాబట్టి అన్ని ఫొటోస్ మనకు అర్థం కావు. బట్ ఇదైతే చూడండి. ఇదైతే వెన్నుపూస, ఇది హెడ్, ఇది బుడ్డి బుడ్డి క్యూట్ హ్యాండ్స్ అన్నమాట. కనిపిస్తుందా? ఇది వెన్నుపూస, ఇది హెడ్, ఇది హ్యాండ్స్. ఇదైతే బాగా కనిపించింది. ఇదైతే బ్రెయిన్, స్కల్ అన్నమాట. అండ్ ఇదైతే మొత్తం యూటర్స్ అంతా కలిపి బేబీ ఇలా ఉంది, చిన్నగా ఉంది. ఇక్కడ బేబీస్కి తల అయితే పెద్దది ఉంటుంది అనమాట. ఇది హెడ్, హ్యాండ్స్, చిన్ని లెగ్స్ ఏంటి. ఇక్కడ ఏజ్ అయితే జెస్టేషనల్ ఏజ్ అయితే 14 వీక్స్ 0 డేస్ అయితే ఇచ్చారనమాట. ఈ పొజిషన్కి రావడానికి నాకు నా తిప్పలైతే వీడు పెట్టాడని. బేబీ స్కల్. ఈ ఇమేజెస్ అయితే మనకు అర్థం కావు, డాక్టర్స్కి అయితే బాగా అర్థమవుతాయి అన్నమాట. సార్ చూసారా, ఎన్టీ స్కాన్ అయితే అయిపోయింది. డబుల్ మార్కర్ టెస్ట్ ఒకటి చేసుకుని రమ్మన్నారు. అండ్ ఏంటంటే థైరాయిడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి చేసుకుని అయితే నన్ను మళ్ళీ రమ్మన్నారండి. ప్రెగ్నెన్సీలో డబుల్ మార్కర్ టెస్ట్ అనేది అందరు డాక్టర్స్ అయితే సజెస్ట్ చేయరు. మ్యాక్సిమం మ్యాండ్రికల్కి అయితే సజెస్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అంతమంది డాక్టర్స్ అందరూ కూడా సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మనం కూడా చేయించుకోవడం మంచిది. మన ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అండ్ మన బ్లడ్ టెస్ట్ కలిపి ఈ రిపోర్ట్ అయితే ఇస్తారనమాట, డబుల్ మార్కర్ టెస్ట్. సో చూద్దాము ఈ రిపోర్ట్ అయితే ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడైతే ప్రెగ్నెన్సీ డేటా అయితే ఇచ్చారు. జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 11 వీక్స్ 4 డేస్ అని ఇచ్చారు. డేట్ ఆఫ్ అల్ట్రాసౌండ్ మనది ఎన్టీ స్కాన్ అనమాట ఇది. క్రౌన్ రంప్ లెంత్ ఇందాక చెప్పాను కదా, అది 50.1 సెంటీమీటర్స్ 50.1 mm అని ఇచ్చారు. న్యూకల్ ట్రాన్స్లెన్సీ ఏమో 0.89 అని ఇచ్చారు. నాజిల్ బోన్ అయితే ప్రజెంట్ అని చెప్పి రాశారనమాట. కింద కరెక్షన్ ఫ్యాక్టర్స్ అని చెప్పి నెంబర్ ఆఫ్ ఫీటర్స్ అయితే 1 ఉన్నారని చెప్పారు. వెయిట్ అయితే నాదనమాట 71 ఉన్నాను అప్పుడు నేను. అండ్ ఆరిజిన్ ఏషియన్ అని ఇచ్చారు. స్మోకింగ్ హిస్టరీ ఆబ్సెంట్, ఇదంతా చెక్ చేస్తారనమాట. డయాబెటీస్ ఆబ్సెంట్. నెక్స్ట్ ఇన్విటో ఫెర్టిలైజేషన్ నో అని రాశారు. ప్రీవియస్ ట్రైజోమీ 21 ప్రెగ్నెన్సీ అంటే అన్నోన్ అని ఇచ్చారు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, ప్రీవియస్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్న ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అని చెప్పి అనమాట ఇది. సో అది లేదు కాబట్టి నో అని చెప్పారు. ఇక్కడైతే రిస్క్ అసెస్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారన్నమాట. ట్రైజోమీ 21 బయోకెమికల్ రిస్క్ అని చెప్పి 1:5176 అయితే ఇచ్చారు నాకు. నెక్స్ట్ ట్రైజోమీ 21 కంబైన్డ్ రిస్క్ అని చెప్పి 1:, లెస్ దెన్ 1:10,000 అని ఇచ్చారు. ట్రైజోమీ 13/18 క్యాలిక్యులేటెడ్ రిస్క్ వచ్చేసి 1:10,000 అని ఇచ్చారు. ఏజ్ రిస్క్ ఇది నా ఏజ్ బట్టి ఉన్నదైతే 1:1308 అంటారు. అందుకే ప్రెగ్నెన్సీలో డాక్టర్స్ అనేది ఏజ్ కొంచెం చూసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి అని చెప్తుంటారనమాట. నేనైతే ఎగ్జాక్ట్ 26 కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు రుద్రాంశ్ అయితే చేతిలో ఉన్నాడు. అంటే 25లో కన్సీవ్ అయ్యాను అనమాట నేను.
సో ఇదైతే ఓకే. నేను లెస్ దాన్‌కి, గ్రేటర్ దాన్‌కి కంగారు పడిపోయి ఇక్కడ ఈ రిపోర్ట్ అయితే నార్మల్ రాలేదు అని చెప్పి చాలా బాధపడిపోయాను. అండ్ అబ్జర్వ్ చేసుకోండి, ఇది లెస్ దాన్ ఉండాలన్నమాట ఇప్పుడు కూడా. గ్రేటర్ దాన్ ఉంటే గనక చాలా రిస్క్ ఉన్నట్టు. అండ్ బయోకెమికల్ అనాలిసిస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. పిఏపిపిఏ సీరం ఒకటి చూశారు 3.24 అండ్ ఇక్కడ 11 to 12 వీక్స్లో బాగానే ఉందన్నమాట. నాకు 0.6 నుంచి 3.9 లోపు ఉండాలి, 3.24 ఉంది. అలాగే ఎవ్రీథింగ్ మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ పక్క నుంచి పక్కన వాల్యూస్ ఇస్తారు. సో వీటి మధ్యలో మనకి ఇందులో ఉందా అని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట. సో నా రిపోర్ట్ అయితే ఇది బాగానే వచ్చినట్టు. ఇక్కడైతే చూసారా, స్క్రీన్ అనేది ఇంప్రెషన్ ఇచ్చేసారనమాట. స్క్రీన్ నెగిటివ్ అని చెప్పి ఇచ్చారనమాట. అండ్ ఇదైతే ట్రైజోమీ 21 + NT అయితే ది క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈజ్ బిలో ది కట్ ఆఫ్ విచ్ రిప్రజెంట్స్ లో రిస్క్. అన్నీ ఇక్కడ లో రిస్క్ అనే వచ్చింది. ట్రైజోమీ 13/18 + NT కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈజ్ లెస్ దాన్ 1:10,000 విచ్ రిప్రజెంట్స్ లో రిస్క్ అన్నారు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇక్కడ NT స్కాన్ చూసి. ప్రెగ్నెన్సీలో డాక్టర్ చెప్పిన ప్రతి స్కాన్ కూడా మనం చేయించుకోవడం మంచిది. స్కాన్, బ్లడ్ టెస్ట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమంటారు, బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటారు, లేదు డబ్బుల కోసం చేయించుకోమంటారని చెప్పి మనం చేయించుకోవడం మానేస్తామన్నమాట. ఒక్కొక్కసారి స్టార్టింగ్ స్టేజ్లో థైరాయిడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి కరెక్ట్ స్టేజ్లో ఉంటుంది. గోయింగ్ ఆన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మరి పెరుగుతూ ఉంటుంది కదా, హార్మోన్స్లో చేంజెస్ వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటుంది కదా. మనం ఏం దేవుళ్ళం కాదు కదా తెలుసుకోవడానికి. సో టెస్ట్ అయితే కంపల్సరీ మనం చేసుకుని టెస్ట్ బట్టి అయితే డాక్టర్స్ మళ్ళీ ట్యాబ్లెట్స్ చేంజ్ చేయడం జరుగుతుంది. థైరాయిడ్, షుగర్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ కానీ షుగర్ కానీ వచ్చుంటే కనుక బేబీ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారనమాట. పుట్టుకతోనే థైరాయిడ్, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డాక్టర్స్ చెప్పిన విధంగా ప్రతి స్కాన్, ప్రతి బ్లడ్ టెస్ట్ అయితే మనం చేయించుకోవాలి. సో NT స్కాన్ వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ NT స్కాన్కి వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే NT స్కాన్ తర్వాత అయితే 15 డేస్కి ఒకసారి చెకప్ ఉండేది నాకు. కానీ కరెక్ట్గా 4th మంత్ ఎండింగ్లో అయితే నేను హాస్పిటలైజ్ అయ్యాను ఫర్ 1 వీక్ అనమాట. 1 వీక్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను హై ఫీవర్తో. ఈ వీడియోలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను, టైం అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను అది ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని చెప్పి నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. మనమైతే ముచ్చట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈవేళ దేని గురించి మాట్లాడుకుందాం? ప్రెగ్నెన్సీలో గుడ్డు తినకూడదు చెప్తారు కొంతమంది. గుడ్డు తినకూడదు, గుడ్డు తింటే పిల్లలకి జుట్టు రాదు. ఇదిగో జుట్టు మా మమ్మీ తింది ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫుల్గా తింది. ఎగ్స్ రోజుకొకటి తినేది. నాకు జుట్టు లేదా? ఏంటంటే ప్రెగ్నెన్సీలో గుడ్డు తినకూడదు అని చెప్పి ఏమో పెద్దోళ్ళు ఎందుకు చెప్తారో మనకు తెలియదు, కానీ డాక్టర్స్ అయితే కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీని ఎగ్ వైట్స్ అయితే రోజుకి 3 తినమంటారు. 3 పక్కా తినాల్సిందే. ఎందుకంటే మీరు వామిటింగ్స్ చేసుకున్నా కూడా వామిట్ అయిపోతే అయిపోనివ్వండి, మళ్ళీ తినండి ఏదో ఒకటి. కడుపును మాత్రం ఖాళీగా ఉంచుకోవద్దు, ఎందుకంటే మీరు తిన్నదే మీ బేబీకి అయితే వెళ్తుంది. నాకు ఎక్కట్లేదు, నేను తిన్ను, జ్యూస్ తాగండి, పర్లేదు జ్యూస్ తాగండి. అందరూ అంటారు నువ్వు జ్యూస్లు ఎందుకు తాగుతున్నావు, లేదు నువ్వు రైసే తిను, లేకపోతే ఇదే తిను. నీకు రైస్ ఎక్కకపోతే కనీసం జ్యూస్ అన్నా తాగితేనే కదా పిల్లకి బలం వెళ్ళేది. అలాగే ఎగ్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. రోజుకి 3 ఎగ్ వైట్స్ అయితే పక్కా తినాలి. ఏ డాక్టర్ అయినా అడగండి, ఎగ్ అయితే ఖచ్చితంగా తినాలి. మధ్యలోది మాత్రం ఎల్లో మాత్రం అవాయిడ్ చేయమంటారు డాక్టర్స్. అది కూడా మంచిదే, ఫ్యాట్ ఉంటుంది అని చెప్పి ఎల్లోనైతే నెగ్లెక్ట్ చేయమంటారు. ఎగ్ వైట్స్ అయితే రోజుకి 3 ఏదో ఒక టైంలో లంచ్లో తీసుకుంటే అయితే చాలా బెటర్, లేకపోతే బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. ఎగ్ అయితే తినండి, మంచిగా ఫ్రూట్ జ్యూస్ అయితే తాగండి. మీరు రైస్ ఎక్కువ తినలేకపోతున్నారా, ఇంతే రైస్ తిని కర్రీస్ ఎక్కువ బాగా తినండి. ఆయిల్ ఎక్కువ నచ్చట్లేదా, ఆయిల్ ఫ్రీ ఫుడ్స్ తినండి. నేనైతే ప్రెగ్నెన్సీ మొత్తం మీరు చెప్తే నమ్మరు, మొత్తం ఇడ్లీతోనే గడిపేశాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరూ నన్ను అపోజ్ చేయలేదు. సరే నీకు ఇడ్లీ ఇష్టం కదా, ఇడ్లీయే తిను, రోజు ఇడ్లీ చేసి పెట్టేవారు.
రోజు ఇడ్లీ విత్ టమాటా చట్నీ. మా అమ్మే రోజు ఇడ్లీ టమాటా చట్నీ చేసి పెట్టేది నాకు. అప్పట్లో టమాటా కేజీ 90 రూపీస్కి కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అయినా సరే నాకు మా హస్బెండ్ టమాటాయే తీసుకొచ్చేవారు, టమాటా చట్నీ తినేదాన్ని. పల్లి చట్నీ నాకు వామిట్ సెన్సేషన్ వచ్చేసేది. సో పల్లి చట్నీ నేను నియర్లీ 8 మంత్స్ దాకా నేను పల్లి చట్నీ ముట్టుకోలేదు. తను టమాటా చట్నీ ఇడ్లీ. ఇంకా 9th మంత్లో ఇడ్లీ మీద విరక్తి వచ్చేసి ఇంకా నేను ఇడ్లీ పిండి అట్టు మినపట్టు ఉంటుంది కదా, మినపట్టు వేయించుకునేదాన్ని. అది కూడా ఇడ్లీ పిండి అట్టే, దోశలు కాదు. అసలు ఆయిల్ ఫుడ్ అనేది నేను ఎక్కువ తినలేదు. సో ఏంటంటే ఎగ్స్ నెగ్లెక్ట్ చేయకండి. మీకు నచ్చింది తినండి. ప్రెగ్నెన్సీలో మీకు నచ్చినట్టు తినండి. కొన్ని ఉంటాయి కదా, పైనాపిల్ ఇలాంటివి అయితే అవాయిడ్ చేయండి. పపాయ పెద్దోళ్ళు చెప్తారు ఇంట్లో. నాకు అంత క్లారిటీ లేదు, ఎందుకంటే నేను ఇంట్లో వాళ్ళు ఏం పెడితే అదే తినేదాన్ని. అందులో కూడా నాకు నచ్చిందే తినేదాన్ని. సో ఇంకా ఇవన్నీ అవాయిడ్ చేసేయండి. లాస్ట్లో మాత్రం నాకు జున్ను తినాలనిపించింది. నేను కడుపులో నా బేబీ ఉండగానే వాడికి జున్ను అని పేరు పెట్టుకున్నాను అనమాట. జున్ను అంటే కదిలేవాడు, ఇటు నుంచి అటు ఇటు నుంచి ఇటు కదిలేవాడు. సో జున్ను అని పేరు పెట్టుకున్నాను. నాకు జున్ను అంటే చాలా ఇష్టం తినడం. ఇంకా డాక్టర్ని అడిగి లాస్ట్లో జస్ట్ ఒక 2 స్పూన్స్ జున్ను అయితే నేను తిన్నాను డాక్టర్స్ని అడిగి, అంతే. సో ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పి మీరు డాక్టర్స్ దగ్గర క్లారిటీ తీసుకోండి ముందు. అంతేగాని బయట వాళ్ళు ఏదో చెప్పేశారు సో తినడం మానేయాలి, జుట్టు పెరగదు గుడ్డు తింటే అని చెప్పి ఇలాంటివి ఏం పెట్టుకోకండి, ఓకేనా? సరే మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది, ఓకేనా? బాయ్ బాయ్.